హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో. కొద్దిగా డేస్ వైజ్ వచ్చింది మంది. అయితే నిన్న బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్లో ఎవరో మీలో అంతమంది రీతు చౌదరికి అన్యాయం చేశాడు డీమన్ పవన్ అని అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి. నాకైతే క్లియర్ కట్గా డీమన్ పవన్ అన్యాయం చేశాడు రీతు చౌదరికి. ఎందుకంటే డీమన్ పవన్ చాక్లెట్ ఇచ్చాడు రీతు చౌదరికి. నువ్వు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని నాకు ఉంది అని చెప్పింది రీతు చౌదరి ఎవరికి, డీమన్ పవన్. అయితే ఇలాగ నామినేషన్ ఉంది. బిగ్ బాస్ ఏదో ఒకటి లాస్ట్కి పెడతారు, ఫిట్టింగ్ పెడతారని వాళ్ళకి కూడా తెలుసు. అయితే నువ్వెందుకు బిస్కెట్ ఇవ్వలేదు డీమన్ పవన్? నువ్వు బిస్కెట్ ఇచ్చుంటే నిన్ను నామినేషన్ నుంచి సేవ్ చేసింది కదా. అయితే లాస్ట్కి బిగ్ బాస్ ఏం చెప్పాడు డీమన్ పవన్కి, నువ్వు కెప్టెన్ కదా, నీకు స్పెషల్ పవర్ ఇస్తాను నామినేషన్ కంటెస్టెంట్లో ఒకరిని సేవ్ చేసి అని చెప్పాడు బిగ్ బాస్. అయితే నువ్వు ఆ రోజు బిస్కెట్ ఇచ్చుంటే ఇవన్నీ అవ్వకపోదు, నువ్వు ఫీల్ అవ్వకపోదు. నువ్వు బిస్కెట్ ఇవ్వడం మర్చిపోయావు అంతే. రీతు చౌదరి బిస్కెట్ ఇచ్చుంటే ఇది అవ్వకపోదు. ఇది నేను చెప్పేది. అయితే నేను నామినేషన్కి వస్తే కడిగి పడేసింది ఎవరు, హరీష్ గారు కడిగి పడేశారు డీమన్ పవన్కి. ఇంకా డీమన్ పవన్కే చాక్లెట్ ఇస్తే ఈ లత్కోర్ పనులు మాకు రాదు ఇది అది అని చెప్పాడు అనమాట. ఏది పడితే అది చెప్పాడు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఏమనుకుంటాడంటే అతను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. ఎప్పుడు బర్నీ గారి మీదే పడతాడు. నామినేషన్ వచ్చేసరికి బర్నీ గారి మీదే పడతాడు. ఎందుకో అంటే బర్నీ గారు ఇప్పటికీ నాకు ఫేక్ కనిపిస్తున్నాడు, ఇది అది ఇది అంటే బర్నీ గారే కనబడతాడు నాకు నామినేషన్ వస్తే. ఉట్టి బర్నీ గారే అతని మీదే పడతాడు గడిగడికి. ఎందుకో కంటిన్యూ అవ్వండి, చెప్తాను. అయితే ఇంకోటి ఏం చెప్తానంటే, నిన్న ఫస్ట్ టైం ఒక కామనర్ ఏడ్చింది. అది కూడా శ్రీజ. అంటే నాకు కొద్దిగా బాధగా అనిపించింది ఏడ్చినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున సార్ వీకెండ్లో చెప్పడం వేరే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇది అదే, వీకెండ్లో చెప్పడం వేరే. అక్కడ కూడా కొద్దిగా ఫీల్ అయింది. నామినేషన్లో కూడా అంటే నాగార్జున సార్ చెప్పిన తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సంజన గారు కూడా కొద్దిగా ర్యాష్గా చెప్పారు నామినేషన్లో, కొద్దిగా ర్యాష్గా మాట్లాడింది. ఏడుస్తారు, ఎవరైనా ఏడుస్తారు. ఆమె గొంతే అంత మరి బాధపడింది, కొద్దిగా ఏడ్చింది, గట్టిగా ఏడ్చింది అవును శ్రీజ. ఇంకా రీతు చౌదరి కన్నీళ్ళు కూడా రావు రీతు చౌదరికి ఏడుస్తే. ఎందుకో నాకు తెలియట్లే, ఏడుస్తుందో నవ్వుతుందో తెలియాలి కదా. చలో, అయితే నిన్న నామినేషన్ అంత ఇంట్రెస్టింగ్ ఏమి మనకు అనిపించలేదు. ఇక్కడతో అంటే నిన్న ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా ఇమాన్యుల్, సంజన గారు, బర్నీ గారు, ఇంకా సంజన గారు, ఈ నలుగురు